అల్పపీడన ద్రోణి క్షీణించడంతో తెలంగాణలో వర్షాలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. వాతావరణంలో నెలకొన్న అధిక తేమ కారణంగా మరో 2 రోజులు చలిగాలులతో పాటు పొగమంచు తీవ్రత ఉంటుందన్నారు. మరోవైపు 2 రోజులుగా తూర్పు ఆగ్నేయ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయన్నారు. హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలో నెలకొన్న ద్రోణి కారణంగా రాయలసీమతో పాటు పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఉపరితల ద్రోణి బలహీన పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ చలిగాలుల తీవ్రత కావచ్చు, చలి కావచ్చు, అటు పొగమంచు కూడా దట్టంగా ఉదయం 11 దాటినా కూడా మనకు దర్శనమిస్తుంది. వీటన్నిటి కారణాలను మనకు తెలపడానికి వాతావరణ కేంద్ర అధికారిని నాగరత్నం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, కొద్ది రోజుల క్రితం 2 రోజుల క్రితం వరకు కూడా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడినటువంటి పరిస్థితి మనం చూసాము. ఉపరితల ద్రోణి అనేది బలహీన పడటంతో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. ప్రజెంట్ ఉదయం 11 దాటినా కూడా మనకు పొగమంచు కనపడతా ఉంది. మరోపక్క చలిగాలుల తీవ్రత అనేది కూడా మనం కనపడుతుంది. దీనికి గల కారణాలు ఏమంటారు? అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా తూర్పు దిక్కున ఆగ్నేయ దిక్కున కూడా కురవటం అనేది చూసాం. ఈ తూర్పు విదర్భ నుండి మనకి ఉత్తర కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా ఈ అల్పపీడన ద్రోణి ఒకటి కొనసాగుతూ ఉండటం వల్ల అయితే ఉదయానికి మనకి ఆ అల్పపీడన ద్రోణి బలహీనపడి అట్లాగే ఒక విండ్ డిస్కంటిన్యూటీ అనేది ఏర్పడటం జరిగింది. దానివల్ల మనకి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఎస్పెషలీ సదర్న్ తెలంగాణ కానీ అలాగే మనం చూసుకుంటే ఈ దక్షిణ తెలంగాణ, ఆగ్నేయ తెలంగాణ, అట్లాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి చాలా చోట్ల మేఘావృతమై ఉంది. అట్లాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి జల్లులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లా ఈ నేపథ్యంలో చూసుకుంటే మనకి గాలులు అనేవి ఇప్పటి వరకు కూడా మనకి ఆగ్నేయ దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా ఉన్న గాలులు అవి మనకి వేరియబుల్గా ఉన్నాయి, అంటే మారుతూ వస్తూ ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆ గాలులు మనకి ఉత్తర దిక్కు నుంచి అట్లాగే నార్త్ ఈస్ట్ నుంచి కూడా వీస్తూ ఉండటం వల్ల మనకి ఈ చల్లటి వాతావరణం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. అట్లాగే నిన్న మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కూడా 6-9 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవటం జరిగింది. అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే ఈరోజు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల సెల్సియస్ సాధారణం కన్నా కూడా తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేడం, ఇది ప్రధానంగా చలిగాలుల తీవ్రత అనేది కూడా అధికంగా కనపడుతుంది మనకు. ఈ చలిగాలుల తీవ్రత అనేది రావడానికి గల కారణాలు ఏమంటారు? ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? అయితే ఈ చలిగాలులు మనకి ఈ వర్షం ఉండటం వల్ల ఈ తేమ శాతం అనేది అట్మాస్ఫియర్లో పెరుగుతూ ఉండటం వల్ల ఈ చలి అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే గాలులు కూడా ప్రస్తుతానికి మనకు ఉత్తరాది నుంచి అట్లాగే ఈ నార్త్ ఈస్టర్లీ విండ్స్ కూడా వీస్తూ ఉండటం ఒకటి కారణం. అట్లాగే ఇవి చూసుకుంటే మనకి ఈ రేపు తెల్లవారుజామున అట్లాగే ఎల్లుండి తెల్లవారుజామున కూడా పొగమంచు కానీ అట్లాగే మంచు కానీ కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేపథ్యంలో అంటే ఫాగ్ కానీ మిస్ట్ కానీ ఎస్పెషల్లీ స్పేషియస్ ల్యాండ్స్ అయినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ నేషనల్ హైవేస్లో కానీ అట్లాగే ఎయిర్పోర్ట్స్లో కూడా వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ స్టేటస్ ఏముందంటారు వాతావరణానికి సంబంధించి? మరోపక్క ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడన ద్రోణి అనేది కూడా కొనసాగుతుందన్నారు. దాని ప్రభావం ఏమైనా ఉందంటారా? దాని స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ఈస్టర్లీలో ట్రఫ్ అంటే తూర్పు దిక్కు నుంచి గాలులు వచ్చే దాంట్లో ఒక ద్రోణి ఒకటి ఉంది. అండమాన్ దీవులు అలాగే ఈక్వేటర్కి ఇండియన్ ఓషన్ ఆ ప్రాంతాల్లోనే ఉన్నది ప్రస్తుతానికి. దాని యొక్క ప్రభావం మనకి రాయలసీమ అట్లాగే దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో కొంత మేరకు కనపడే అవకాశాలు ఉంది. తెలంగాణలో కూడా మనకి రేపటి నుంచి పొడి వాతావరణం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా
పొగమంచు ఉండే అవకాశం ఉందని కూడా ఉదయం పూట కొంత వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. దీంతో పాటుగా చలిగాలులు అటు ఆగ్నేయ దిశ నుంచి కావచ్చు, తూర్పు దిక్కు నుంచి కూడా గాలులు వీస్తుండటంతో కూడా పెద్ద ఎత్తున చలిగాలులు ఉన్నాయని కూడా వాతావరణ కేంద్ర అధికారులు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో వంశీకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.